ప్రభా అయా మేష్ గారు ఉన్నప్పుడు తండ్రి ఎంత ధైర్యంగా కుటుంబానికి ఉన్నదో అయా ఎంత అండగైతే ఉందో ప్రభా అంతకు రెట్టింపు ప్రభా వారికి ధైర్యాన్ని దయచేయండి, బలాన్ని దయచేయండి ప్రభా. దేవా నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దేని విషయంలో లేరు అని లోటు లేకుండా ప్రభా తండ్రి ప్రతిదీ సమకూర్చుని అడుగుచున్నాను తండ్రి. అయా అంతటి జ్ఞానాన్ని వారు దయచేయని అడుగుచున్నాను తండ్రి. అయా ప్రతి విషయంలో సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. కుటుంబం అందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయా కార్యక్రమంలో తండ్రి మొదటి ప్రార్థనలో మీరున్నారు, పాటల్లో మీరున్నారు ప్రభా. నీ దైవదాసుడి వాక్యాన్ని విత్తిచుండగా నోటుకు బోరుగాను అండగాను లోతైన మర్మములు గోడమైన సంఘటనలు బోధించి దీవించి అయా ప్రకటించే భాగ్యం దయచేసి అడుగుచున్నాను తండ్రి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా హృదయం అనే పలక మీద నెమరు వేసుకునే జ్ఞానమును ధన్యతను దయచేసి అడుగుచున్నాను తండ్రి. అయా ఈ దినము జరగనున్న ఈ ఆరాధన కార్యక్రమంలో మీ సన్నిధి ఉంచమని, మీ కృపాక్షేమములు వెంట ఉంచమని అడుగుచున్నాను తండ్రి. అయా ప్రతిదీ సమకూర్చమని, మీరు ఒక్కరే మహిమ ఘనత ప్రభావం మీరు ఒకరే పొందుకోమంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన నడిపించిన ప్రార్థన తల్లి గారికి కూడా ప్రచురించినటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ఏర్పాటు చేసినటువంటి బైబిల్ పట్టణ భాగం చదువుకుందాం. మొదటగా నూతన నిబంధన గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు సరస్వతి చదివిపిస్తుంది. రెండవ పాఠ్య భాగంగా మొదటి కొరింథీయులు పరచబడిన బైబిల్ పట్టణ భాగము హెబ్రీయుల పత్రిక 9వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు చదువుకుందాం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొంది నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము ఆవిష్యము. ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? పరిశుద్ధ వాక్కు దేవుడు తన దీవించి ఫలించండి. రెండవ